హాయ్ హలో వెల్కమ్ టు వేదిక ఫిల్మీ స్పోర్ట్. ఎస్ఆర్హెచ్ అభిమానులతో పాటుగా ప్యాట్ కమిన్స్ అభిమానులు కూడా అతిపెద్ద శుభవార్తని మేము పట్టుకొచ్చాం. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తనకైనటువంటి యాంకిల్ ఇంజురీ నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. ఇటీవల జరిగినటువంటి బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో యాంకిల్ ఇంజురీ జరిగింది ప్యాట్ కమిన్స్కి. దీని కారణంగానే తను ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్కి కూడా తను దూరం అవుతాడని చెప్పేసి కొంతమంది సన్ రైజర్స్ అభిమానులు అభిప్రాయపడ్డారు. దీనివల్ల వాళ్ళకి చాలా బాధ కలిగిందని చెప్పాలి. బట్ ఆ బాధ నుంచి వాళ్ళు ఉపశమనం పొందేటువంటి వార్తని మేము పట్టుకొచ్చాం. ఐపీఎల్ 2025లో పూర్తి స్థాయి ఫిట్నెస్తో ప్యాట్ కమిన్స్ ఆడబోతున్నాడు. తనకైనటువంటి యాంకిల్ ఇంజురీ నుంచి పూర్తి స్థాయిలో రికవర్ అయ్యాడు ప్యాట్ కమిన్స్. ఈ విషయాన్ని తనే స్వయంగా ESPN క్రికెట్ ఇన్ఫోకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించాడు. సో ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025లో ప్యాట్ కమిన్స్ని మనం ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా చూడబోతున్నాం. లాస్ట్ సీజన్లో తన కెప్టెన్సీ ప్రతిభతో ఫైనల్స్ వరకు ఈ టీంని తీసుకెళ్లినటువంటి ప్యాట్ కమిన్స్ ఈసారి ట్రోఫీని అందిస్తాడా లేదా అని దానిపైన భారీ అంచనాలు ఉన్నాయని చెప్పాలి. అండ్ దాంతోపాటుగా ఈసారి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్తో పాటుగా బౌలింగ్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. ప్రధానంగా మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ రాకతో పేస్ విభాగం బాగా బలపడితే స్పిన్ విభాగం రాహుల్ చహర్ రాకతో మరింత బలపడిందని చెప్పాలి. అండ్ బ్యాటింగ్ లైనప్ సూపర్ సాలిడ్ బ్యాటింగ్ లైనప్. లాస్ట్ సీజన్లోనే వాళ్ళు విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ని కనబరిచారు. సో ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025ని శాసించడానికి రెడీగా కనిపిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా వేదిక ఫిల్మీ స్పోర్ట్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.